మామూలుగానే మనం చాలా బిజీగా ఉంటాం. ఆ టైంలో ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది. మొన్న తీసుకొచ్చిన టోనర్ ఏదైతే ఉందో ప్రింటర్‌ది, అది పనిచేస్తలేదని చెప్పగానే టోనర్ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చినామో అక్కడికి రీప్లేస్ అయితే చేయనీకైతే తీసుకుపోతున్నా. చూస్తుర్రు కదా, ఇదే టోనర్ యెల్లో కలర్ టోనర్ అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 710 రియాల్. దగ్గర దగ్గర ఇండియన్ మనీలో వచ్చేసి 15,000 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ దోహాలో మెయిన్గా ఏంటంటే పార్కింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. పార్కింగ్ లేక నేను ఇక్కడ దూరం పెట్టేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వేలనైతే పోతున్నా. ఇక్కడ చూస్తుర్రు కదా దోహా వీధులు ఎలా ఉన్నాయనేది చూస్తుర్రు కదా. మనమైతే సాఫ్టెల్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసినాం. సాఫ్టెల్ కాంప్లెక్స్లో ఇదే ఇండియన్ టెక్నాలజీ ట్రేడింగ్ అది. ఇది లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ భయ్యా మీరు ఇచ్చిన టోనర్ పని చేస్తలేదని అంటే ఇప్పైతే చెక్ చేస్తుండు. చెక్ చేసిన తర్వాత ఓకే, నో ప్రాబ్లం, ఇది ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే డెఫినెట్గా మీకు రీప్లేస్ చేసి ఇస్తాం అది అని చెప్పేసి వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసిన తర్వాత కొత్తదైతే రీప్లేస్ చేసి అయితే ఇచ్చారు. కొత్తదని పట్టుకొని నేనైతే ఇట్లా సంటి పిల్లలను సంకలెత్తుకొని పోయినట్టు పోతున్నా. ఆ షాప్ వచ్చి మన ఇండియాలో అదే అన్ని రకాల టోనర్స్కి సంబంధించిన ప్రింటర్స్ కానీ కంప్యూటర్స్కి సంబంధించిన కేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుంది. మాటల్లో పడి మన కార్ అయితే వచ్చేసింది. కార్లో మాత్రం జాగ్రత్తగా పెట్టాలా, టోనర్ అటు ఇటు పడిపోతే మాత్రం పని చేయకుండా అయిపోతుంది. కార్ స్టార్ట్ చేసి ముందరికి వెళ్ళేసరికి సిగ్నల్ అయితే పడ్డది. ఇక్కడ చూస్తారు కదా సాఫ్టెల్ కాంప్లెక్స్ ఇదే. ఇందులో అన్ని రకాల కంప్యూటర్కి సంబంధించింది, కేబుల్కి సంబంధించిన, టీవీలకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడనే దొరుకుతుంది. నైట్ అయితే వచ్చేసరికి ఆఫీస్ టైం అయిపోయిందని మార్నింగ్ టెక్నీషియన్ పిలిచి అయితే ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అయితే ఆ టెక్నీషియన్ అన్నారు ఇది ఖరాబ్ అయిపోయింది భయ్యా, ఇది కొత్తది వేసుకోవాలా, డెవలపరు అది ఇది అని చెప్పేసి చాలా బిల్ అయితే వేసిండు. మొత్తానికి అయితే ప్రింటర్ అయితే ఫిక్స్ చేసినాం. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.